హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వరముద్రెడ్డి. ఈరోజు ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం చాలా మందికి ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. ఎస్పెషలీ కొత్తగా పెళ్ళైన జంటలు వారి పిల్లల కోసం పిల్లలు కనాలని చెప్పేసి ఈరోజు ఐవీఎఫ్ కానీ ఫెర్టిలిటీ సెంటర్స్ కానీ చాలా వరకు తిరుగుతున్నారు. ఒకప్పుడు 10 ఏళ్ల కిందట కానీ 20 years బ్యాక్ చూసుకుంటే చాలా వరకు ఏ ఏరియాలో చూసినా కూడా ఒకరికి 2, 3, 4 పిల్లలు ఉన్న పరిస్థితులు ఈరోజు కనీసం ఒకరిని కనడానికి కూడా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఉన్నారు. అటువంటిది ఈరోజు మనం డాక్టర్ కేర్ హోమియోపతి హాస్పిటల్లో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్వేత గారు, సీనియర్ కన్సల్టెంట్. సో మేడం, అసలు ఇంత భయంకరమైన పరిస్థితిలో ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కొత్త దంపతులు. వారికి మన డాక్టర్ కేర్ హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది, మీరు ఇంతవరకు ఎలా ట్రీట్ చేశారు, అది ఒకసారి చెప్పండి. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ శ్వేత ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి. కరెక్టే అండి, మీరు చెప్తున్నట్టుగా ఇదివరకు చాలామంది పిల్లలతో ఉండేవాళ్ళు. లైక్ ఎక్కడ చూసినా కూడా ఒక ఫ్యామిలీలో 2, 3 మినిమంగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఒక్కరిని కనడానికి కూడా చాలా కపుల్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. లైక్ పేషెంట్ యొక్క ఏజ్, లైక్ లేట్ మ్యారేజెస్ చేసుకోవటము, లేదంటే వాళ్ళ మ్యారిటల్ లైఫ్ అంటే మ్యారేజ్ అయిన వెంటనే పిల్లలు వద్దు అనుకొని పోస్ట్పోన్ చేసుకోవటం, చాలా రకాల మెడిసిన్స్ వాడటం, దానితో పాటు ఓవర్ వెయిట్ ఉండటం, వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళ మెన్స్ట్రల్ హిస్టరీ అంటే ఇది వరకు నెలలు కరెక్ట్గా వచ్చేవి, పెళ్ళి తర్వాత నుంచి బికాజ్ ఆఫ్ స్ట్రెస్ కానివ్వండి, లేకపోతే వేరే ఫ్యామిలీకి వెళ్ళటం, వేరే ఎన్విరాన్మెంట్కి వెళ్ళటం, చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వటం వల్ల మెన్స్ట్రల్ హిస్టరీ, హార్మోన్స్లో ఇంబ్యాలెన్సెస్ రావటం, పీసీఓడి డెవలప్ అవ్వడం, థైరాయిడ్ డెవలప్ అవ్వటం. అలాగే కాకుండా ఫస్ట్ అసలు పిల్లలు పుట్టాలి అంటేనే ట్రీట్మెంట్ తీసుకుంటేనే పిల్లలు పుడతారు. న్యాచురల్గా కన్సెప్షన్కి కూడా చాలామంది రెడీ అవ్వట్లేదు. పిల్లలు పుట్టాలి అంటే మెడిసిన్స్ వాడాలి అన్న కన్సెప్షన్లోకి వెళ్ళిపోతున్నారు. యూజువల్గా హ్యాపీ మ్యారిటల్ లైఫ్ 1 year స్పెండ్ చేసిన తర్వాత కూడా పిల్లలు పుట్టకపోతే అప్పుడు ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ని కానీ డాక్టర్స్ని కానీ అప్రోచ్ అవ్వాలి. వెంటనే అంటే పిల్లలు కావాలి అన్న యాంగ్జైటీ వల్ల వెంటనే ఇన్ఫర్టిలిటీ సెంటర్స్కి అప్రోచ్ అయ్యి అక్కడ చాలా విధాలైన మెడిసిన్స్ వాడి వితిన్ ఒక 2 months సక్సెస్ అవ్వకపోయేసరికి ఐయుఐకి ఐవీఎఫ్కి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా న్యాచురల్గా ట్రై చేస్తూ అలాగే దానితో పాటు సపోర్టింగ్గా ఒకవేళ వాళ్ళ యాంగ్జైటీ ఫీల్ అయినట్టుగా అయితే, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని ఫీల్ అవుతే డాక్టర్ కేర్కి హోమియోపతి కనుక అప్రోచ్ అయినట్టుగా అయితే ఇక్కడ కరెక్ట్గా స్టడీ చేసి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఒకవేళ ఒబేసిటీ కనుక ఉన్నట్టుగా అయితే వాళ్ళు వెయిట్ రిడక్షన్ చేసుకోవటానికి గల టిప్స్ కానివ్వండి, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే పీసీఓడిని కూడా మనం న్యాచురల్గా విత్ న్యాచురల్ హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా ఎలాంటి కెమికల్స్ లేకుండా, ఎలాంటి కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి లేకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. దానివల్ల ఏంటి అంటే వాళ్ళకి హెల్తీగా అంటే కాన్స్టిట్యూషనల్గా పేషెంట్ అనేది హెల్తీ అవుతారు. హెల్తీ అవ్వటం వల్ల పుట్టే బేబీ కూడా చాలా హెల్తీగా ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈవెన్ ఐవీఎఫ్కి ఐయుఐకి వెళ్ళటం వల్ల ఏంటి అంటే చాలా రకాలుగా హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్ కూడా పిల్లలలో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది మెడిసిన్ రిలేటెడ్ ప్రెగ్నెన్సీస్ కాబట్టి వాళ్ళకి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ చాలా జరగటం వల్ల వాళ్ళకి ఆటిజం బేబీస్ కానివ్వండి, హైపర్ యాక్టివ్ డిజార్డర్స్తో కానివ్వండి పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి. అలా హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా అయితే ఒక హెల్దీ బేబీని కూడా మనము ప్లాన్ చేసుకోవచ్చు. మీరు పిల్లల కోసం ఎన్నో రకాలుగా ఐవీఎఫ్ సెంటర్స్కి, ఫర్టిలిటీ సెంటర్స్కి తిరుగుతూ ఉంటారు. దానివల్ల ఏంటి అంటే Day 1 నుంచి అక్కడ ఇన్వెస్టిగేషన్స్ అని, టెస్ట్లని, స్కానింగ్లని, అన్ని రకాల టెస్ట్లు, ఇన్వెస్టిగేషన్స్తో టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, మనీ వేస్ట్ అవుతూ ఉంటుంది, అలాగే హెల్త్ కూడా స్పాయిల్ అవుతూ ఉంటుంది. అలాగే డాక్టర్ కేర్ కనుక వచ్చినట్టుగా అయితే మీకు చాలా తక్కువ ఖర్చుతో విలువైన వైద్యం, అలాగే హెల్తీ బేబీని, మీ హెల్త్ని కూడా కాపాడుకునటానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మేము రూట్ కాజ్తో ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి మీకు ఫర్దర్గా కాంప్లికేషన్స్ ఉండవు, ట్రీట్మెంట్ కూడా పర్ఫెక్ట్గా జరుగుతుంది.